భగవంతుడు అసలు రూపం లేకుండా కనిపించకుండా ఉంటాడు. అందుకే సాధారణ మనుషులు ఆయనను నేరుగా చూడలేరు. మనల్ని రక్షించడానికి అదే భగవంతుడు మహనీయుల రూపంలో భూమిపైకి వస్తాడు. అలా వచ్చిన సంపూర్ణ దైవ స్వరూపమే సాయిబాబా అని భక్తుల అనుభవాలు చెబుతున్నాయి. ఒకసారి హంసరాజ్ అనే వ్యక్తి ఉబ్బసం, సంతానం లేని బాధతో బాధపడుతుండగా ఒక మహాత్ముడు అతనికి సాయిబాబాను దర్శిస్తే నీ సమస్యలు తొలగుతాయి అని చెప్పారు. అతడు బాబాను చూడగానే ఏమీ చెప్పకుండానే బాబా అతని చెంపపై కొట్టి దుష్టశక్తిని పంపించారు. తర్వాత అతనికి సంతానం కలిగింది. దీని అర్థం మహాత్ములందరిలోనూ ఉన్న శక్తి ఒక్కటే, అదే సాయి. మరోసారి హరిబాబు అనే భక్తుడు బాబాకు ₹1 దక్షిణ ఇవ్వాలనుకున్నాడు, కానీ ఇవ్వలేకపోయాడు. తర్వాత నాసిక్లో ఒక మహాత్ముడు అతని చేతిని పట్టుకొని నా రూపాయి నాకివ్వు అని అడిగారు. అప్పుడు అతనికి అర్థమైంది, ఆ మహాత్ముడి రూపంలో సాయియే తన దక్షిణ తీసుకుంటున్నారని. ఇంకోసారి షాపూర్జీ అనే వ్యక్తి సంతానం కోసం బాబాను ఆశ్రయించాడు. బాబా ముందే అతడు మరో సాధువుకు చేసిన సేవను గుర్తు చేసి అది తనకే చేసినట్టేనని చెప్పారు. తర్వాత అతనికి సంతానం కలిగింది. అంటే దేవుడు ఒక్కరే, ఆయన వేర్వేరు మహాత్ముల రూపంలో కనిపిస్తాడు. అందుకే సాయిబాబా సర్వదేవతా స్వరూపం అని భక్తులు నమ్ముతారు. హరిశ్చంద్ర పితలే కుమారుడికి మూర్ఛ వ్యాధి చాలా కాలంగా తగ్గలేదు. చాలా వైద్యాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరికి సాయిబాబాను దర్శించగా ఆయన ఆశీర్వాదంతో ఆ వ్యాధి తగ్గిపోయింది. తర్వాత బాబా అతనికి ₹3 ఇచ్చి ఇవి పూజించుకో, మేలు జరుగుతుంది అన్నారు. పితలేకు ఇది అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళి తల్లిని అడిగితే చిన్నప్పుడు వారు అక్కల్కోట స్వామిని దర్శించగా ఆయన ₹2 ఇచ్చి పూజించుకోమన్నారు అని గుర్తు చేసింది. అవి తర్వాత కనిపించలేదు. ఇప్పుడు అదే స్వామి సాయిబాబా రూపంలో మరో ₹3 ఇచ్చారని అతనికి అర్థమైంది. మరో భక్తుడు కృష్ణజీకి కూడా అక్కల్కోట స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి ఇప్పుడే నేను షిరిడీలో ఉన్నాను, అక్కడ సేవించుకో అన్నారు. అతడు షిరిడీకి వచ్చి బాబాను సేవించాడు. మళ్ళీ అక్కల్కోట వెళ్ళాలనగా బాబా ఆ స్వామి ఇప్పుడు నా రూపంలోనే ఉన్నాడు అన్నారు. ఇంకో భక్తుడు నారాయణ్ మొదట సాయిబాబా పటాన్ని పూజలో పెట్టడానికి ఇష్టపడలేదు. కానీ రాత్రి స్వప్నంలో ఒక ఫకీరు దర్శనమిచ్చి స్వామి, సాయి ఇద్దరు వేరు కాదు అని చెప్పారు. అప్పుడు అతనికి నిజం తెలిసి సాయి పటాన్ని పూజలో పెట్టాడు. అంటే అక్కల్కోట స్వామి, సాయిబాబా ఇద్దరు వేరు కాదు, అదే దైవశక్తి వేర్వేరు రూపంలో కనిపించింది. భూటీ దగ్గరకు నాసిక్ నుండి మూలే శాస్త్రి అనే బ్రాహ్మణుడు వచ్చాడు. అతడు సాయిబాబాను దర్శించడానికి మసీదు దగ్గరకు వెళ్ళాడు. కానీ లోపల చూసేసరికి సాయిబాబా కనిపించలేదు. తన గురువు అయిన ఘూలప్ స్వామి కాషాయం వేసుకొని ఘోలప్ స్వామి కాషాయం వేసుకొని అక్కడ కూర్చొని కనిపించారు. వెంటనే అతడు లోపలికి వెళ్ళి గురువును నమస్కరించాడు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ చూసేసరికి అక్కడ సాయిబాబానే ఉన్నారు. అప్పుడు అతనికి అర్థమైంది, తన గురువు సాయిబాబా ఇద్దరు వేరు కాదు, ఒకే దైవశక్తి అని. అతడి కులగర్వం, విద్యాగర్వం అంతా పోయి భక్తిగా దక్షిణ సమర్పించాడు. మరోసారి డాక్టర్ పండిట్ అనే భక్తుడు సాయిబాబా నొసట చందనం పెట్టాడు. సాధారణంగా ఎవరినీ అలా చేయనివ్వని బాబా ఆ రోజున మాత్రం ఏమీ అనలేదు. కారణం అడిగితే అతనికి కాకా మహారాజ్ అనే గురువు ఉన్నారు, నాలో తన గురువునే చూసి ఇలా చేశాడు, అందుకే ఆపలేదు అని చెప్పారు. అంటే భక్తుడు తన గురువుని ఎలాంటి రూపంలో నమ్ముతాడో అదే రూపంలో సాయి దర్శనమిస్తారు. సద్గురు అన్ని రూపాల్లో ఒకటే. సగున్ మేరు నాయక్ అనే యువకుడు చిన్నప్పుడు పశువులు మేపుతుండగా ఒక సాధువు వచ్చి అతన్ని ఆశీర్వదించి నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు అని అడిగి వెళ్ళిపోయాడు. అప్పట్లో ఆ సాధువు ఎవరో అతనికి అర్థం కాలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు నాస్తికుడిగా మారి దేవుడు లేడని అనుకునేవాడు. తన తండ్రి మాట విని షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శించాడు. అతన్ని చూసిన వెంటనే బాబా కన్నడలోనే దేవుడు లేడంటావా, ఖచ్చితంగా ఉన్నాడు అని చెప్పారు. అంతే, అతని అన్ని సందేహాలు పోయాయి. తర్వాత బాబా నవ్వుతూ నీవు చిన్న
అప్పుడు పశువులు మేపుతుండగా నేను వచ్చాను కదా, మర్చిపోయావా అన్నారు. ఇల్లుకెళ్ళి తన తల్లిని అడిగితే చిన్నప్పుడు వచ్చిన ఆ సాధువుకి తాను భిక్ష ఇచ్చానని ఆమె గుర్తు చేసింది. అంటే చిన్నప్పుడు దర్శనమిచ్చిన ఆ సాధువు సాయిబాబానే అని అతనికి అర్థమైంది. అప్పటి నుంచి అతడు జీవితాంతం షిరిడీలోనే ఉండిపోయాడు. ఇంకో సంఘటనలో గోపాల్దాస్ మహారాజ్కు ఇవ్వాల్సిన 5 రూపాయల దక్షిణను ఒక భక్తుడు తీసుకెళ్లాడు. నాసిక్లో గోపాల్దాస్ స్వామి స్వయంగా పిలిచి 5 రూపాయలు తీసుకున్నారు. తర్వాత షిరిడీకి వెళ్ళగానే అదే విషయం బాబా చెప్పడం చూసి సాయి, గోపాల్దాస్ ఇద్దరూ వేరు కాదు, ఒకే దైవశక్తి అని భక్తులకు అర్థమైంది. ఒకసారి సాయిబాబా చాలా పాతకాలం గురించి ఒక సంఘటన చెప్పారు. తాను 1000 సంవత్సరాల క్రితమే భూమిపై ఉన్నానని, ప్రయాగ ప్రాంతంలో ఉండేవాడినని చెప్పారు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి ముకుంద్ బ్రహ్మచారి అనే యోగి తపస్సు చేస్తున్నాడు, అతనికి ఓపికగా ఉండమని చెప్పండి అని బాబాను అడిగాడు. బాబా ఆ మఠానికి వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళు ఆయనను ముస్లిము అని భావించి లోపలికి అనుమతించలేదు. తమ అనుష్ఠానం అపవిత్రమవుతుందని కూడా చెప్పారు. అప్పుడు బాబా ఎలాంటి వాదన లేకుండా మనసులోనే చెప్పాల్సిన మాట చెప్పి బయటకు వచ్చేశారు. బయటకు రాగానే ఒక యువరాజు అతని భార్య నీటి కోసం ఇబ్బంది పడుతూ కనిపించారు. బాబా తన కమండలంలో ఉన్న నీరు ఇచ్చారు. ఆమె దాహం తీరిన తర్వాత బాబా పాదాలపై నమస్కరించింది. యువరాజు తన భవిష్యత్తు గురించి అడిగితే, అమరకోటకు వెళ్ళండి, అక్కడ మీకు ఒక కుమారుడు పుడతాడు, అతడు భవిష్యత్తులో ఈ దేశానికి రాజవుతాడు అని ఆశీర్వదించారు. తర్వాత వారికి పుట్టిన కుమారుడే జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్, అంటే తర్వాత ప్రసిద్ధి చెందిన అక్బర్ చక్రవర్తి. ఈ కథ ద్వారా బాబా చెప్పాలనుకున్నది ఏమిటంటే, మతం, కులం చూసి మహాత్ముల్ని తక్కువగా చూడకూడదు. మనిషికి సహాయం చేయడం నిజమైన ధర్మం. అన్ని మతాల కన్నా మానవత్వం గొప్పది. మహాత్ముల దృష్టిలో అందరూ ఒక్కటే. ప్రేమతో నడిస్తే దైవకృప తప్పకుండా లభిస్తుంది. సింధియా భక్తుడికి జరిగిన అనుభవం. సింధియా అనే భక్తుడు 1903లో ఘానాపూర్ వెళ్ళి శ్రీ నృసింహ సరస్వతి వారిని దర్శించాడు. అప్పుడు ఆయన ఇలా మొక్కుకున్నాడు, నాకు ఒక కొడుకు పుడితే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాను అని. కొంతకాలానికి అతనికి కొడుకు పుట్టాడు, కానీ మొక్కు తీర్చడం మాత్రం మర్చిపోయాడు. 1914లో షిరిడీ వెళ్ళి సాయిబాబా వారిని దర్శించాడు. బాబా అతడిని చూసిన వెంటనే ఇలా అన్నారు, ఒక్క కొడుకు పుట్టాడని నీకింత గర్వమా? ఆ అదృష్టం నీ రాతలో లేదు. నా శరీరం చీల్చి నీకు ప్రసాదించాను. అంటే ఘానాపూర్లో నృసింహ సరస్వతికి ఆశీర్వదించిన వారే ఇప్పుడు సాయిబాబా రూపంలో ఉన్నారని సింధియాకు అర్థమైంది. మాంసం గులాబీ పూలుగా మారిన లీల. ఒకసారి బాబా ఒక పూర్వజన్మ కథ చెప్పారు. ఒక బ్రాహ్మణుడిని కొందరు ముస్లింలు భోజనం చేయమని బలవంతం చేశారు. ఆ భోజనంలో మాంసం ఉంది. అతను ఎంత చెప్పినా వినలేదు. అప్పుడు ఆ వంటకాలపై గుడ్డ కప్పి భగవంతుని ప్రార్థించాడు. కొద్దిసేపటి తర్వాత గుడ్డ తీసేసరికి ఆ మాంసం మొత్తం గులాబీ పూలుగా మారిపోయింది. ఈ లీల శ్రీ మాణిక్య ప్రభు వారి జీవితంలో జరిగింది. దీనివల్ల మాణిక్య ప్రభువే సాయిబాబా రూపంలో తిరిగి వచ్చారని తెలుస్తుంది. సాయి అంటే దత్తాత్రేయ తత్వం. సాయిబాబా పూర్ణ దత్తావతారం. దత్తాత్రేయుడు అంటే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుడు. ఈ ముగ్గురి తత్వాల సమ్మేళనం. అందుకే అన్ని మతాల వారిని అనుగ్రహిస్తారు. భక్తుడు ఏ రూపంలో నమ్ముతాడో ఆ రూపంలో దర్శనమిస్తారు. గురుతత్వం మాత్రమే ముఖ్యము, రూపం కాదు. ముఖ్యమైన సందేశం. నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, ఇతర దత్తావతారాలు ఇవన్నీ ఒకే సద్గురు తత్వం యొక్క వేర్వేరు రూపాలు. సాయిబాబా అదే దత్తాత్రేయ తత్వం. ఈ కాలంలో ఫకీర్ రూపంలో అవతరించారు. బాపూజీ శాస్త్రికి సమర్థ రామదాస స్వామిగా దర్శనం. 1918 ఫిబ్రవరిలో బాపూజీ శాస్త్రి అనే భక్తుడు సాయిబాబా వారికి గంగాజలంతో పాదాలు కడిగి పూజ చేశాడు. ఆ తర్వాత ఆయన ఇలా అడిగాడు, నేను సజ్జనగఢ్కి వెళ్ళి సమర్థ రామదాసు వారి పుణ్యతిథి దాసనవమి ఉత్సవాలకు హాజరవ్వాలనుకుంటున్నాను, అనుమతి ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు బాబా నవ్వుతూ, నేనే అక్కడ ఇక్కడ ఉన్నాను అని ఆశీర్వదించి పంపించారు. బాపూజీ శాస్త్రి సజ్జనగఢ్ చేరుకున్నాడు. దాసనవమి రోజున తెల్లవారుజామున 5 గంటలకు అక్కడ భౌతికంగా సాయిబాబా దర్శనం ఇచ్చారు. దీనివల్ల సమర్థ రామదాస స్వామి, సాయిబాబా ఇద్దరు వేర్వేరే కాదు, ఒకే సద్గురుతత్వం అని తెలిసింది. ముస్లిం భక్తుడికి హజరత్ అలీగా దర్శనం. ఒకసారి అహ్మదాబాద్ నుండి వచ్చిన ఒక ముస్లిం భక్తుడికి సాయిబాబా హజరత్ అలీ రూపంలో దర్శనమిచ్చారు. అంటే హిందువుకి గురువు రూపంలో, ముస్లింకు ఖలీఫా రూపంలో. భక్తుడు ఏ రూపంలో నమ్ముతాడో
నమ్ముతాడో ఆ రూపం సద్గురు దర్శనం ఇస్తారని దీని ద్వారా తెలుస్తుంది. సాయిబాబా చెప్పిన కథ ప్రకారం ముకుంద్ అనే బ్రహ్మచారి ఒక జన్మలో దేశాన్ని రక్షించాలనే సంకల్పంతో ఘోర తపస్సు చేశాడు. తరువాతి జన్మలో అతడే అక్బర్ చక్రవర్తిగా జన్మించాడు అని ప్రజల విశ్వాసం. అక్బర్ హిందూ స్త్రీలను వివాహం చేసుకున్నాడు, తిలకం ధరించాడు, హిందూ సాంప్రదాయాలను గౌరవించాడు. అంటే పూర్వ సంస్కారాలు అతనిలో కొనసాగాయి. మహాసమాధి తర్వాత కూడా సాయి లీలలు ఉన్నాయి. బాబా మహాసమాధి తర్వాత హార్డా వాసి సదాశివ్ చాలా బాధపడ్డాడు. ఒక రాత్రి స్వప్నంలో బాబా ఇలా చెప్పారు, నేను ఇప్పుడు ఖేడాలో ఉన్నాను, వచ్చి దర్శించుకో. ఆ సమయంలో అక్కడ ధునివాలా దాదా అనే మహాత్ములు ఉన్నారు. సదాశివ్ వారిని దర్శించడానికి వెళ్ళగా కొన్ని నిమిషాల ధునివాలా దాదా స్థానంలో సాయిబాబా దర్శనమిచ్చారు. దీనివల్ల ధునివాలా దాదా సాయిబాబా వేరు కాదని అతనికి అనుభవమైంది. రమణ మహర్షిగా దర్శనం. విదేశం నుండి వచ్చిన డోంగ్రే కుటుంబం రమణ మహర్షి భక్తులు వారు షిరిడీకి వెళ్ళినప్పుడు గురుస్థానంలోని సాయిబాబా పటంలో వారికి రమణ మహర్షి దర్శనం కనిపించింది. దీనివల్ల రమణ మహర్షి సాయిబాబా ఒకే గురుతత్వం అని వారికి అనుభవమైంది. దీని సందేశం ఏమిటంటే సద్గురు రూపంతో పరిమితం కాదు, మతంతో పరిమితం కాదు, కాలంతో పరిమితం కాదు. భక్తుడు ఎలాంటి రూపంలో భావిస్తాడో అదే రూపంలో దర్శనమిచ్చేది దత్తాత్రేయ గురుతత్వమే. ఓం సాయిరామ్.